ఆచరించండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. ఇంటింట మీరెల్ల ఈ యజ్ఞములను నిష్ఠతోడుత రోజు నిర్వహించండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. అధిక శ్రద్ధలతో తన ఆత్మలో మిగుల తన్మయత్వముతో, ఉదయ సాయంత్రాలు అధిక శ్రద్ధలతో తన ఆత్మలో మిగుల తన్మయత్వముతో దైవమును ప్రతిదినము ధ్యానించుడండి. దైవమును ప్రతిదినము ధ్యానించుడండి, అది బాగుగా బ్రహ్మ యజ్ఞమగునండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. స్వచ్ఛపరచుటకై స్వాస్థ జీవనమునకు సర్వహితమునకై, జలవాయుభూతముల స్వచ్ఛపరచుటకై స్వాస్థ జీవనమునకు సర్వహితమునకై ఘృత ఓషధులాగ్ని వ్రతము చేయండి. ఘృత ఓషధులాగ్ని వ్రతము చేయండి, అది చక్కగా దేవ యజ్ఞమగునండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. తల్లిదండ్రులను విద్య నేర్పు గురువులను, వృద్ధులను తనకన్న పెద్దవారలను. తల్లిదండ్రులను విద్య నేర్పు గురువులను, వృద్ధులను తనకన్న పెద్దవారలను సేవించుచు వారి దీవెనలగొనుడి. సేవించుచు వారి దీవెనలగొనుడి, అది మేలుగా పితృయజ్ఞమగునండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి. సత్యోపదేశకుడు సాధు పొంగువుడు ఎప్పుడైనా మన ఇంటికి తెంచినప్పుడు, సత్యోపదేశకుడు సాధు పొంగువుడు ఎప్పుడైనా మన ఇంటికి తెంచినప్పుడు ఆదరించియు అతని బోధన వినండి. ఆదరించియు అతని బోధన వినండి, అది ఎన్నగా తిథి యజ్ఞమగునండి. 5 రకముల గొప్ప యజ్ఞములివండి, ఆర్యులారా వీటినాచరించండి.
పక్షులను మూగ జీవులను అంధులను బధిరులను దీనహీనులను పశువులను పక్షులను మూగ జీవులను అన్న వస్త్రములతో ఆదుకొనుడండి అన్న వస్త్రములతో ఆదుకొనుడండి అది కుదురుగ భూత యజ్ఞమగునండి 5 రకముల గొప్ప యజ్ఞములివండి ఆర్యులారా వీటినాచరించండి